అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవి కాలం కూడా ముగిసింది. ఈరోజు ఏదైతే నల్గొండ మండలానికి సంబంధించిన దోనకల్లు ఆ సర్పంచ్కి సంబంధించిన ఆ గ్రామంలో ఉన్న వివిధ వార్డు సంబంధించిన సభ్యులు కానీ ఆ గ్రామ ప్రజలు కానీ సర్పంచ్ కూడా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తంగా ఏదైతే గ్రామ అభివృద్ధి 5 సంవత్సరాలు కూడా గ్రామ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఇంకా ఎలాంటి పెండింగ్ ఉన్నాయని కూడా తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. దీనికి సంబంధించి కూడా గ్రామ సర్పంచ్ సంబంధించిన వారు కూడా ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవి కూడా ముగిసిన పరిస్థితి ఉంది, ఎట్లా అభివృద్ధి మీ దోనకల్లు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందారు, ఇంకా ఎలాంటి అభివృద్ధి చెందవలసి ఉంది? దాదాపుగానైతే మన గ్రామంలో సీసీ రోడ్లు వేయడం కానీ, కొన్ని పనులు ముఖ్యంగా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, ప్రకృతి వనం, ఇవన్నీ గవర్నమెంట్ సహకారంతో మేము చేయగలిగినాం. వాళ్ళు చెప్పినవే చేసినాం. అయినా కానీ ఇంకా ఊళ్ళో గ్రామంలో చేయాలంటే ఇంకా సమస్యలు ఉన్నాయి. కొన్ని పోయిన ట్రేడ్లో వేసిన సీసీ రోడ్స్ కూడా పోయినాయి కాబట్టి మళ్ళీ ఆడ నీళ్లు మల్లడం, వర్షాలు వస్తే పోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఈ మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు వచ్చే సర్పంచ్ కూడా అలాంటి చేయాలని మేము అనుకుంటున్నాం. కొన్ని మేము చేసిన బిల్లులు కూడా రాలేవు, వాటికి కూడా గవర్నమెంట్ మాకు చెల్లిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్కి కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సమస్యలు కూడా పరిష్కరించాలని ఎల్లవేళ వారికి రుణపడి ఉంటాం అని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నిధులకు కొంచెం సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలకు సంబంధించిన కానీ, కరెంటు బిల్లులకు సంబంధించి అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయని వస్తున్న వార్తలు ఉన్న నేపథ్యంలో కూడా మీ ఒక గ్రామంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీకు కూడా ఏమైనా పెండింగ్ బిల్లుస్ వచ్చే అవకాశం ఉందా, ఎట్లా ఉన్నాయి? ప్రతి గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మాకు ఎట్లా పెండింగ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ట్రాక్టర్కు ఈఎంఐ కట్టేది, కరెంటు బిల్లు తీసుకునేది. మన గ్రామంలో ఒక 700 ఓటర్స్ కాబట్టి జనాభా ప్రాతిపదికన నిధులు వచ్చేది. ఆ నిధులు అనేది సగం వెళ్ళిపోతే అలకల్లా మల్టీపర్పస్ వర్కర్స్కు వాళ్ళకు ఇస్తాలకల్లా మాకు అభివృద్ధి చేసిన పనులకు తీయడానికి వీలు లేకుండా పోయింది. అలాంటి ఏదో ఇబ్బందికరంగా ఉన్న పనులు చేసినాం కాబట్టి ఆ బిల్స్ కొన్ని స్ట్రీట్ లైట్లే కానీ, వేరే ఇతర పనులు కానీ, పైప్ లైన్ లీకేజీలే కానీ చేయడం జరిగింది. మోటార్లు కాలిపోవడం కొన్ని ప్రధాన సమస్యగా ఉండే. అలాంటిది తప్పనిసరి పరిస్థితి కాబట్టి మేము డబ్బులు చేతికెళ్ళి పెట్టినాం. ఇంకా కొన్ని బిల్స్ కూడా రాలేక ఇబ్బంది పడుతున్నాం. ఒక 6 నెలలన్నా పొడిగిస్తే బాగానే ఉంటుంది, కానీ మరి ఇక గవర్నమెంటు ఆలోచించాలి. ప్రతి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఉన్నోళ్ళంతా మన సర్పంచ్లే, మన పిల్లలే అనుకొని గవర్నమెంట్ కూడా, మన ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టి మాకు కూడా న్యాయం చేయాలని అనుకుంటున్నాం. సార్, ఇప్పటి వరకు మీకు ఇంకా ఏదైతే దోనకల్లు గ్రామంలో ఉందో అభివృద్ధి చేయాల్సిన పనులు ఏమేమి పెండింగ్లో ఉన్నాయి, మీరు ఇచ్చిన గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలకు కూడా మీరు కొన్ని హామీలు ఇచ్చి ఉంటుంటారు, ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఇంకా ఏమైనా పెండింగ్ చేసే ఉన్నాయా, అభివృద్ధి పదంలో ఉన్నాయా? పెండింగ్ పనులు ఉన్నాయండి ఇంకా కూడా. ఇప్పుడు పైప్ లైను ఒకప్పుడు వేసిన పైప్ లైన్ కాబట్టి అది కూడా చాలా ఎప్పుడు లీకేజ్ అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడు ఎంత చేసినా కానీ ఒక అడంగా చేస్తే ఒక అడంగా పగిలిపోతుంది. అలాంటి పైప్ లైన్లు వేయడం, రోడ్లు వేయడం, ఒక ప్రత్యేకంగా ఊళ్ళో ఆంజనేయులు అది కనకదుర్గమ్మ గుడి కాడ నుంచి స్కూల్ దాకా ఒకటి ప్రధానంగా సమస్య ఉంది. ఆ రోడ్డు కూడా వేయాలి. మరి ఇంకా మురికి కాలువ ఉంది, ఎస్సీ కాలనీ నుంచి ఈ ట్యాంకీ దాకా ఊరెంబడే ఉంది కాబట్టి అది పెద్ద సమస్యగా ఉంది. జమ్మి ములిసి పూత పూసినప్పుడు అందరి ఇళ్ళల్లో పడుతుంది అనేది ఆ కార్యక్రమం జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతారు. అది కూడా గవర్నమెంట్ ఒక మోరీ డ్రైనేజ్ లెక్కన 3 ఫీట్ల వెడల్పు 4 ఫీట్ల వెడల్పుతోటి కట్టిస్తే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అది చాలా ఊరుకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది.
మొత్తంగా ఇది గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అంటే ఏదైతే దోనకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కూడా గతంలో నేను ఆల్రెడీ గ్రామ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంట్లో భాగంగానే కొంచెం అభివృద్ధి చేశాను, కానీ మరి కొంచెం పెండింగ్లో ఉన్నాయి. మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా ఇంతవరకు రాలేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి. మరొక 6 నెలల వరకు 7 నెలల వరకు కూడా ఏదైతే మా పదవి కాలం పెంచినట్లయితే కూడా మేము కొంచెం ఊపిరి పీల్చుకునే వాళ్ళం అవుతామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.